హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్కి సంబంధించిన పీడిఎఫ్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చాలా మంచి నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. 10th నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పీడిఎఫ్లో మెన్షన్ చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని మీ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీతో పాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. వీటికి సంబంధించిన ప్రైసెస్ అనేది హైక్ చేస్తున్నారు. సో మీరు ఇమీడియట్గా తీసుకుంటే తక్కువ మనీతోటి మీరు ఈ యొక్క సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. ఇక్కడ మెగా ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు 12+3 ఆఫర్ అనేది పొందవచ్చు. 12 months సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months సబ్స్క్రిప్షన్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. ఇక్కడ మీరు ఈ కోర్స్ తీసుకోవడం ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్ అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోర్సులతో పాటు ఇతర కోర్సులకి సంబంధించినటువంటి క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. ఇంకా గ్రూప్ 2 మాక్ టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేసి మీరు ఫ్రీ స్కాలర్షిప్ని పొందవచ్చు. అలాగే గ్రూప్ 2 మాక్ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి సిలబస్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. రివిజన్ సిరీస్ ఆన్ ఎకానమీకి సంబంధించిన క్లాసెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ ప్లస్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. మీరు ఈ యొక్క ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఫీచర్స్ అన్ని పొందవచ్చు. కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు. డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది. కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ కోడ్ యూజ్ చేయండి. BSK10 అనేటువంటి కోడ్ యూజ్ చేస్తే 10% డిస్కౌంట్ వస్తుంది. సో ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే టెట్ ఎప్పుడు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. 4.5 లక్షల మంది అభ్యర్థులు 4 ఏళ్లుగా ఎదురుచూపులు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికోసారి కండక్ట్ చేశారు. స్వరాష్ట్రంలో 7 ఏళ్లలో 2 సార్లే కండక్ట్ చేశారని చెప్పేసి మెన్షన్ చేశారు. టీచర్ల వయోపరిమితి పెంపుతో రిక్రూట్మెంట్ మరింత ఆలస్యం అవుతుందని మెన్షన్ చేశారు. పూర్తి కాని టీచర్ల రేషనలైజేషన్ పూర్తయ్యాకే నోటిఫికేషన్పై ఆశలు అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఉపాధ్యాయులుగా సమాజానికి దిశానిర్దేశం చేయవచ్చని భావించి ఈ వృత్తిలోకి ప్రవేశించాలనుకున్న యువకులకు రాష్ట్ర సర్కారు యొక్క తీరు ఆశని పాతంలా మారిందని చెప్పేసి మెన్షన్ చేశారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ను 4 ఏళ్లుగా నిర్వహించడం లేదు. ఓవైపు టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. ఇది అయితే కానీ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు లేవు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచడంతో రిక్రూట్మెంట్ పూర్తిగా ఆగిపోయేటువంటి పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సర్కారు కొలువులపై నమ్మకాలు సడలుతున్నటువంటి యువతకు టెట్ నిర్వహించకపోవడం వల్ల ప్రైవేట్లోనూ పనిచేసే అవకాశం లేకుండా పోతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో రేషనలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత అసలు నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేది మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ప్రస్తుతానికి ఇంకా రేషనలైజేషన్ ఆఫ్ టీచర్స్ అనేవి ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా ఖాళీలతో సతమతం అని చెప్పేసి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. బెల్లంపల్లి నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఇది. డిస్ట్రిక్ట్ 2nd గ్రేడ్ మున్సిపాలిటీ బెల్లంపల్లి పాలకవర్గం నిర్లక్ష్యంతో బల్దియా సిబ్బంది లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజెంట్ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్తో సహా 45 మంది సిబ్బంది పనిచేయాల్సి ఉండగా కేవలం 26 మంది పనిచేస్తున్నారు. 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం మున్సిపాలిటీలో 75 మంది శానిటేషన్ విభాగంలో, మరో 20 మంది నీటి సరఫరా విభాగంలో అవుట్సోర్సింగ్ కార్మికులు అలాగే సిబ్బంది పనిచేస్తున్నారు. కలెక్టర్ అప్రూవల్ ప్రకారం మొత్తం 73 మంది సిబ్బంది అవసరం. వీరిలో స్వచ్ఛ ఆటో ట్రాలీ డ్రైవర్లు 23 మంది, శానిటేషన్ కార్మికులు 30 మంది, ఇంజనీరింగ్ విభాగంలో 20 మందిని నియమించాల్సి ఉంది. కానీ మున్సిపల్ పాలకవర్గం రూల్స్కు విరుద్ధంగా వార్డు కౌన్సిలర్లకు 1 డ్రైవర్ను, 1 శానిటరీ కార్మికుడిని ఒక్కొక్కరి వద్ద వారు 1.80 లక్షల నుంచి 2 లక్షలు తీసుకొని 73 మందిని నియమించారన్న ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. కొత్తగా చేపట్టిన నియామకాలు చెల్లవని వాటిని నిలిపివేసి టెండర్ ప్రక్రియ ద్వారా నియామకాలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించడంతో ఆ ప్రక్రియను నిలిపివేసినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కింద 30 మందిని పనిలోకి తీసుకున్నటువంటి వారిని నెల రోజుల క్రితం మున్సిపాలిటీ తొలగించింది. నెల రోజుల క్రితం కౌన్సిలర్ ద్వారా పనిలోకి తీసుకున్నటువంటి 73 మందిని నియామకాల యొక్క మున్సిపల్ ఆఫీసర్లు హోల్డ్లో పెట్టారని చెప్పేసి కూడా ఇక్కడైతే చర్చ జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇప్పటికైనా మున్సిపాలిటీలో ఖాళీలు పారదర్శకంగా భర్తీ చేసి ప్రజలకు ఇబ్బంది తొలగించాలని చెప్పేసి ఇక్కడ పట్టణవాసులు కోరుతున్నారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే
రెండవ తేదీన సిరిసిల్లలో నిరుద్యోగ జంగ్ సైరన్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. బహిరంగ సభ అయితే నిర్వహించబోతున్నారు. నిరుద్యోగ సమస్యపై అక్టోబర్ 2న సిరిసిల్లలో నిరుద్యోగ జంగ్ సైరన్ పేరిట బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. దళిత గిరిజన ఆదివాసీల సమస్యలపై ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఇంకా దళిత గిరిజన గౌరవ దండోరా సభలు నిర్వహించినటువంటి పిసిసి తదుపరి కార్యాచరణ నిరుద్యోగ సమస్యపై చేపట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించిందని చెప్పేసి మెన్షన్ చేశారు. అందులో భాగంగా మహాత్మా గాంధీ జయంతి రోజైనటువంటి అక్టోబర్ 2 నుంచి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినమైనటువంటి డిసెంబర్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్యపై పోరాటం చేపట్టాలని చెప్పేసి నిర్ణయించినట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. దీని పేరు నిరుద్యోగ జంగ్ సైరన్ అని చెప్పేసి అక్టోబర్ 2న బహిరంగ సభ అయితే పెట్టబోతున్నారు. ఇంకా పరీక్షలు పెట్టేది ఎప్పుడు అని చెప్పేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు సంబంధించి స్పష్టత ఇవ్వని విద్యాశాఖను మెన్షన్ చేశారు. గందరగోళంలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ పరీక్షలకు సన్నద్ధం కావాలా, సెకండ్ ఇయర్ సబ్జెక్టులు చదవాలా, ఎటు తేల్చుకొని విద్యార్థులు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు పెడతామని చెప్పేసి విద్యాశాఖ ప్రకటించినప్పటికీ దీనిపైన క్లారిటీ లేకపోవడంతో ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి విద్యార్థులు గందరగోళంలో ఉన్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా తెలంగాణ న్యాయశాఖ నుంచి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లా అసోసియేట్స్కి సంబంధించి 3 లేదా 5 సంవత్సరాల లా డిగ్రీ కలిగి ఉన్నటువంటి అర్హత గల అభ్యర్థుల నుండి తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు అయితే కోరుచున్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ పోస్టులని పూర్తికాల ప్రాతిపదికపై ప్రభుత్వంలోని సచివాలయ శాఖలకు సహాయం అందించేందుకు 2 సంవత్సరాల కాలానికి కాంట్రాక్టు ప్రాతిపదికమైన లా అసోసియేట్స్ని నియమించుకోవడం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. law.telangana.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకి అక్టోబర్ 8వ తేదీ లాస్ట్ డేట్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి జూనియర్ పంచాయతీ సెక్రటరీ 172 పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చింది కదా. సో దీనికి సంబంధించి క్రీడల విభాగాలు ఏంటి, ఏ క్రీడల్లో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ వచ్చినటువంటి వారు అప్లై చేసుకోవచ్చని ఆల్రెడీ వీడియో అయితే చేశాను. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మొదలైంది. సో అప్లై అయితే చేయండి. తర్వాత ఏపీ సిఎఫ్డబ్ల్యూలో 44 సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా డిఆర్డిఓ సైంటిఫిక్ అనాలిసిస్ గ్రూప్లో మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. 9 పోస్టులతోటి నోటిఫికేషన్ అనేది జూనియర్ రీసెర్చ్ ఫెలో కింద మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇంకా ఐఓసీఎల్లో ఇంజనీర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. గేట్ 2022 మార్కుల ఆధారంగా రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ఏపీ పీజీ సెట్కి సంబంధించి ఇక్కడ మనకి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఏపీఎస్ఎఫ్సి విజయవాడలో 23 పోస్టులకి సంబంధించి స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇంకా పవన్ హాన్స్లో ముంబైలోని పవన్ హాన్స్ లిమిటెడ్ కింద పోస్టుల భర్తీకి సంబంధించి 28 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవన్నీ కూడా టెక్నీషియన్ పోస్టులు. వీటికి సంబంధించి సెప్టెంబర్ 30వ తేదీ లాస్ట్ డేట్ ఇచ్చారు. pawanhans.co.in అనేటువంటి సైట్లోకి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా సిఎస్ఐఆర్ సిజిసిఆర్ఐలో మనకి ఇక్కడ కింది పోస్టులకు సంబంధించి 14 పోస్టులతో సైంటిస్ట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 15 లాస్ట్ డేటు. ఇంకోటి చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకి తెలంగాణ స్టేట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ నుంచి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీ మైనార్టీస్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా బ్లర్గా ఉంది. నేను మీకు అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తాను. సిశాట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి సంబంధించి ఈ యొక్క టీఎస్ఎస్సి స్టడీ సర్కిల్ వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఇక్కడ అప్లై అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అక్టోబర్ 10 అనేది లాస్ట్ డేట్ దీనికి సంబంధించి. సో ఈ నెల 20వ తేదీ నుంచి, అంటే ఈ రోజు నుంచి దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి సపరేట్ వీడియో కుదిరితే చేస్తాను. సో ఇది ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.